కీర్తనలు 77 అధ్యాయము 1 వచనం నుంచి చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. హల్లెలూయా. చూడండి, మనము సాధారణంగా మొరపెడతాం అంటే దేవుడు నా మొర ఆలకించే వరకు మనము మొరపెట్టాలని ఉంది ఇక్కడ. అంటే మొదటిసారి దేవుడికి వినబడదా, రెండవసారి వినబడదా, మూడవసారి వినబడదా, మొదటిసారే వినబడుతుంది. గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్ ద వెరీ ఫస్ట్ టైం. నీవు అడిగింది దేవుడు వెంటనే మైండ్లో పెట్టేసుకుంటాడు, యూనో. కానీ కొంతకాలానికి నీలో డెవలప్ చేసి నీకు ఇస్తాడు. ఒక స్వస్థత కానీ, ఒక అద్భుతము కానీ, వివాహము కానీ, విజయం కానీ, ఎనీథింగ్ అన్నమాట. గాడ్ టేక్స్ సమ్ టైమ్ టు డెవలప్ సమ్ థింగ్స్. కొన్ని విషయాలు మనలో ఆయన ఎదగడానికి కొంత సమయం తీసుకొని నీవు ఎదిగిన తర్వాత ఆయన ఇస్తాడు. అందుకనే దేవుడు సమయము తీసుకుంటాడు. ఈలోపు అపవాది అనేక రకాలుగా మనల్ని వెనక్కి లాగాలని చూస్తాడు అనమాట. అనేక రకాలుగా దేవుని గురించి వ్యతిరేకమైన మాటలు మనకి చెప్పి మనం ప్రార్థించేది దక్కకుండా చేస్తూ ఉంటాడు. చదువు. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందగనల్లకై ఉన్నది. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను. చూడండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరిస్థితి భారం ఎక్కువైనప్పుడు నీవు భారంతోనే ప్రార్థన చేస్తూ ఉంటావు. పరిస్థితి తీవ్రమైనప్పుడు కూడా నీకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటి దేవుడు ఇంకా ఆలకించట్లేదా నా ప్రార్థన? ఇంతకుముందు ప్రార్థన చేశాను, అది జరిగింది, ఇంతకుముందు ఇది జరిగింది, ఇప్పుడు ఎందుకు దేవుడు ఈ విషయమై ప్రార్థన ఆలకించట్లేదు? ఇది చిన్నదే కదా, లేకపోతే ఇది చాలా ఎమర్జెన్సీ కదా. వై ఈజ్ నాట్ గాడ్ హియరింగ్ మీ ఇన్ దిస్ ఏరియా? ఇక్కడ చూస్తే నేను దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచున్నాను. 4వ చదువు. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేకపోయినాను. చూడండి, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఇదేంటిది? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిట్టూర్పు విడచడం ఏంటి? వాయ్? దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనందము కలగాలి, కానీ నిట్టూర్పు విడచడం ఏంటి? చాలామంది దేవుని దగ్గరికి రాకపోవడం కారణము ఒక్కొక్కసారి మనము దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. అదేంటో కూడా చూద్దాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. వాట్ ఇస్ దిస్? దేవుణ్ణి నిజంగా వెంబడిద్దాం అనుకునే ప్రతి క్రైస్తవుడు ఈ పరిస్థితులు గుండా వెళ్తాడు. చూద్దాం. లెట్స్ రీడ్ వర్స్ 4. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేకపోయినాను. హల్లెలూయా. అంటే దేవుణ్ణి తెలుసుండి కూడా మనం ఇక్కడ దుఃఖంలో ఉన్నాం అన్నమాట. వి నో గాడ్ అండ్ వీఆర్ ఇన్ ట్రబుల్. చాలామంది జీవితాలు ఇక్కడ ఆగిపోతాయండి. మెనీ పీపుల్స్ లైఫ్స్ స్టాప్ హియర్. ఒక చిన్న అద్భుతము జరిగి దేవుని వద్దకు వస్తారు, ఒక ఆశ్చర్యకార్యము జరిగి దేవుని వద్దకు వస్తారు అనేకులు. లేకపోతే తల్లిదండ్రులు నమ్మారనో, భర్త నమ్మాడనో, ఎవరికో ఏదో జరిగిందనో దేవుడిని నమ్ముకుంటారు. కానీ తర్వాత వాళ్ళకి భారమైపోతుంది అనమాట. వారి జీవితము దేవుణ్ణి తెలుసుకున్నా, దేవుణ్ణి ధ్యానిస్తున్నా ఇంకా కష్టము, ఆ బాధ పోనప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మెనీ పీపుల్. పక్కనతో చెప్పండి, మనమైతే ఇక్కడ ఆగిపోవని చెప్పండి. వీ వోంట్ స్టాప్ హియర్. యూనో, ఆ బిట్టర్నెస్ వచ్చేస్తుంది అనమాట. అనేకులు అక్కడ ఆగిపోయి ఇక దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తారు, దేవునికి ఇవ్వడం మానేస్తారు, దేవుని స్తుతించడం మానేస్తారు, అవునా, దేవుని సేవ చేయడం మానేస్తారు, దేవుని గురించి బోధించడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, ప్రార్థించడం మానేస్తారు. నెగిటివ్గా మాట్లాడలేరు, ఎందుకంటే ఒకప్పుడు ఆ దేవుని ఆరాధించిన వాళ్ళు ఇక ఆ చేదు అనుభవంతో అలా జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే జీవితంలో ఏమీ ఇంకా ఆశీర్వాదాలు ఏమి రావు. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, ఒక్కొక్కసారి ఈ సమయము 5 నుంచి 10 సంవత్సరాలు కూడా వెళ్ళవచ్చు. సమ్ టైమ్స్ దిస్ పీరియడ్ మే గో లాంగ్. లెట్ us స్టడీ. అనేకలు ఇక్కడ ఆగిపోయి ఇతరులకు సాక్ష్యం చెప్పలేని పరిస్థితి.
ఇక్కడ ఆగిపోతారు అనేకులు. ఈ సమయంలో ఇతరులకు సాక్షి ఒకప్పుడు జరుగుతుంది అద్భుతము, నిజమైన దేవుడు అని తెలుసు, గొప్ప దేవుడు అని తెలుసు, కానీ వాళ్ళకి చెప్పలేము. ఎందుకంటే నాలోనే ఇంకా ఇలా ఉంది కదా, నాకే ఇంకా ఇలా జరగలేదు కదా, నేనే ఆగిపోయాను కదా. అనేక మంది క్రైస్తవులు సాక్ష్యము చెప్పకుండా ఉండడానికి కారణం ఈ కష్ట పరిస్థితుల్లో ఆగిపోవడమే. Let us read from verse 5. 5 నుంచి 9 వరకు చదువుకుందాం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును. హల్లెలూయా. ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఆసాపు రాస్తాడు అనమాట ఈ కీర్తన. ఒక భక్తులు ఏం చేయాలా, ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు భక్తులు ఏం చేయాలా, మరి విజయవంతంగా వారి యాత్ర మిగించినటువంటి భక్తులు జీవితాలు మనం చూస్తే ఇక్కడ ఈ భక్తుడు ఏం చేస్తున్నాడంటే, తొల్లిట దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సుకు తెచ్చుకుందును. హల్లెలూయా. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ కన్సిడరింగ్ ద ఓల్డ్ డేస్, వాట్ గాడ్ హెస్ డన్. దేవుడు గతములో తన భక్తులకు తన ప్రజలకు ఏం చేశాడో మనం తీయాలంట. వి నీడ్ టు గో అండ్ ప్రోబ్ గాడ్ వాట్ హీ డిడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. గతించిన సంవత్సరాల్లో దేవుడు ఏం చేశాడో మనం చూసుకోవాలా. ఇక్కడ చూస్తే తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసుకు తెచ్చుకుందును. చదువమ్మా. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెదికెను. ప్రభువు నిత్యము విడనాడునా. ఇప్పుడు 5-6 వచనాలేమో ఇక్కడ దేవుడిని పాతకాలాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతనికి పాతకాలంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి అన్నమాట. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, వాటిని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా. సమ్ టైమ్స్ వీ గో త్రూ టైమ్స్ దట్ ఏంటి, ఇంక దేవుడు మన ప్రార్థన ఆలకించడా, మనల్ని విడిచిపెట్టేశాడా. ఒక్కొక్కసారి నీకుండేటువంటి ఆ అప్పు దీర్ఘకాలం ఉన్నప్పుడు, ఆ నిరుద్యోగము ఎక్కువ కాలం ఉన్నప్పుడు, లేక ఇంకా నీకు అనేక సంవత్సరాలు పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళవనప్పుడు, ఆ వ్యాధి తగ్గనప్పుడు, ఆ బాధ తగ్గనప్పుడు ఏంటంటే దేవుని పట్ల ఒక విధమైనటువంటి వ్యతిరేక స్వభావం వచ్చేస్తుందంట. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా. దిస్ 3 verses రివీల్స్, ఈ 3 వచనాలే కారణము. అనేక మంది మరి దేవుడిని ఎరిగిన వారు ఆగిపోవడానికి కారణము. ఇంత గొప్ప దేవుడిని ఎరిగిన మనము ఆ దేవుడిని ప్రజలకు చూపించలేని పరిస్థితి. ఎందుకంటే నీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దీర్ఘకాలం వచ్చినప్పుడు దేవుని పట్ల ఉండే వ్యతిరేక స్వభావం వల్ల అనేక మంది ఆగిపోయారు. దీని నెక్స్ట్ వరకు మనం చూస్తే 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత ఏం చెప్పాడు, ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయానా, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయానా, దేవుడు కటాక్షింపక మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా. ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం ఇది. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 7. Will the Lord cast off forever? And will he be favorable no more? Is his mercy clean gone forever? Doth his promise fail forevermore? Hath God forgotten to be gracious? Hath he in anger shut up his tender mercies? And I said, పదవచనం, and I said, this is my infirmity. అంటే ఏంటి, ఈ 3 వచనాలు కలిపి ఏం చెప్తున్నాడు, ఇదినా దిస్ ఈజ్ మై ఇన్ఫిమిటీ. అంటే ఏంటి, ఇప్పుడు నేను పైన మాట్లాడిన 7, 8, 9 వచనాలు ఇదేంటంట, నా బలహీనత. దిస్ ఈజ్ ద ఇన్ఫిమిటీ. అండ్ ఇన్ఫిమిటీ అంటే ఏంటి, వీక్నెస్. అంటే దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను, ఇక దేవుడు కనికరించడం మానేశాడు, దేవుడు నా పాపాలను జ్ఞాపకం చేసుకొని నన్ను శిక్షించడం మొదలు పెడుతున్నాడు, ఇక నా బతికింతే, ఇక నా జీవితం ఇంతే అని ఎప్పుడైతే నీ తలంపులు ఇలాగ అనుకుంటున్నావో, ఇదేంటంట, మానవుడిలో ఉన్న బలహీనత. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్ఫిమిటీ. దిస్ ఈజ్ ద ఇన్ఫిమిటీ. ఇంకేం బాగు చేస్తాడు దేవుడు,
50 ఏళ్ళు వచ్చేసాయి, దరిద్రం అయిపోయింది నాకు, ఇంకా నా జీవితం ఏం మారుతుంది? జీవితం అంతా చాలని జీతమే, జీవితం అంతా రెక్కాడితే కానీ డొక్కాడదు, జీవితం అంతా అద్దె కొంపే, జీవితం అంతా ఇదిగో ఈ డొక్కు స్టవ్వే, కాసేపు ఒత్తు మార్చను, ఇది మార్చను, ఎప్పుడు వెళ్తానో గ్యాస్ స్టవ్కి, జీవితం అంతా ఇదిగో ఈ రేకులు ఇల్లే, జీవితం అంతా ఫ్యానే, ఎండాకాలం ఒక ఏసీ లేదు. యూనో వీ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్, ఆల్ దిస్ డెవిల్ బ్రింగ్స్ దిస్ థింగ్స్. గాడ్ హ్యాస్ ఫర్గాటన్ యూ. నిన్ను అందరినీ చేస్తాడు కానీ నీకు చేయడు దేవుడు. నీకు అన్యాయం చేశాడు చూడు ఈ దేవుడు. వాడు బ్లెస్ అయ్యాడు, వీడు బ్లెస్ అయ్యాడు, వీడు బ్లెస్ అయ్యాడు, వీడు బ్లెస్ అయ్యాడు, నువ్వు బ్లెస్ అవ్వాలి. దేవుడు చూడు, వాడికి సొంతలు ఇచ్చాడు, వీడికి కోట్లు ఇచ్చాడు, వీడికి ఇది ఇచ్చాడు, వీడికి ఇది ఇచ్చాడు. అందుకే మనం ఏం చేస్తామంటే దేవుని పట్ల ఎలాంటి తలంపు ఉంటుంది కాబట్టి మళ్ళా తిరిగి లోకంలోకి వెళ్ళిపోతాం. లోకంలో అది చూడు, మోసం చేస్తేనే పైకి వస్తారు, అదే కరెక్ట్. న్యాయానికి రోజులు లేవురా, మామూలుగా ఉంటే పైకి రాలేము ఈ లోకంలో. అవునా? వీ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ టు ఫ్రాడ్, టు చీటింగ్, టు లై, అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, అన్యాయంగా వీటికి వెళ్ళిపోతూ ఉంటాం. వి ఆల్ కాంప్రమైజ్, ఇంకా దేవుని విడిచిపెట్టేస్తాం అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ చెబుతూ ఐ సెడ్ దిస్ ఈజ్ మై ఇన్ఫిమిటీ. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే అండ్ ఐ సెడ్ దిస్ ఈజ్ మై ఇన్ఫిమిటీ బట్, కానీ ఐ విల్ రిమెంబర్ ద డేస్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద మోస్ట్ హై. పక్కన చెప్పండి, మన బలహీనత బికాస్ ఆఫ్ ద ఇన్ఫిమిటీ. చాలామంది ఈ మోడ్లో ఉంటారు అన్నమాట. కెన్ గాడ్ బ్లెస్ మీ? దేవుడు నాకు ఇంకా ఇవ్వగలడా? నాకు ఇంకా నిరీక్షణ ఉందా? నాకు ఏదైనా చేయగలడా? నేను చెప్పాను కదా, దీర్ఘకాలము ఏదైనా వ్యాధి కానీ, బాధ కానీ, ఏదైనా విషాదం కానీ జరిగితే ఏమవుతుందో తెలుసా? భారభరితమైన ఆత్మ వచ్చేస్తుంది. ఏమొస్తుందంట? భారభరితమైన ఆత్మ. మరి 61లో అంటాడు, దానికి బదులుగా నీకు అవునా ఆనంద తైలం ఇస్తాడంట. హల్లెలూయా. అవునా? హీ విల్ గివ్ యూ ఎ రిజాయిసింగ్ అనాయింటింగ్ బికాస్ ఆఫ్ దట్ గాడ్ కెన్ చేంజ్. అందుకే ఈ దేవుని విడిచిపెట్టకూడదండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను పూర్వకాల విషయములను ధ్యానిస్తాడంట. సమ్ టైమ్స్ యూ నీడ్ టు గో బ్యాక్. అందుకనే నీకు దేవుడి నుంచి కనెక్షన్ లేకపోవడమే సంఘానికి కలిగినటువంటి ప్రాబ్లం అండి. దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు ప్రతిరోజు వాక్యం చదివే అలవాటు ఉంటే గనక, లేకపోతే కనీసము వారానికి ఒక్కసారైనా చదివే అలవాటు ఉంటే గనక దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఎవ్రీ టైమ్ యూ రీడ్ ద బైబుల్. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులని ముసలోళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు పొద్దున్నే సదరట్టుకొని చదువుతూ ఉంటారు, మళ్ళీ మూసేస్తారు. మనకేం కనపడదు వారి జీవితాలు. కానీ అలా కాదు, నేనైతే అలా కాదు. అది చదివానా, వావ్, దేవుడు మాట్లాడాడు నాతోటి. హల్లెలూయా, గాడ్ స్పోక్ టు మీ. ప్రతిసారి బైబిల్ తీసినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. గాడ్ టాక్స్ టు మీ. నా పర్సనల్ పరిస్థితి, అవునా, అబౌట్ మై ఫ్యామిలీ, తర్వాత నా సంఘం గురించి, నా మిషన్ గురించి, నా ఫ్యూచర్ గురించి, అన్నిటి గురించి నాతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. హీ కీప్స్ టాకింగ్ టు మీ. ఒక్కొక్కసారి ఆ వాక్యం చదువుతుండగా యు హియర్ ద స్పిరిట్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్. ఆ వాక్యము నీలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అంటాడు, ఆది అందు వాక్యము నేను వాక్యము దేవుడు. వెన్ యూ ఆర్ టాకింగ్ టు వర్డ్, ద వర్డ్ టాక్స్ టు యూ. అన్ని బుక్కులు వేరు, బైబిల్ వేరు. ప్రపంచంలో అన్ని బుక్కులు వేరు, బైబిల్ వేరు. బైబిల్ నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బైబిల్లో ఇన్వాల్వ్ అయిపోయావో దేవుడు నీతో మాట్లాడతామంట. యు టాక్ టు గాడ్స్ ఫేస్. వెన్ యూ ఓపెన్ ద బైబిల్, ఇట్ ఈస్ గాడ్స్ ఫేస్ అండ్ గాడ్స్ మౌత్ టాకింగ్ టు యూ. అలా చదవాలి బైబిల్. As you go to the word for every problem, God gives me new things. Hallelujah. New things. కొత్త విషయాలు, new solutions. You go to the word. టెన్షన్ పడు, go to the word. అలవాటు చేసుకోండి అన్నమాట. ఈ వాక్యము నిన్ను విడిపించాలా. హల్లెలూయా. అప్పుడు నీ ద్వారా దేశాలు మారతాయి. హల్లెలూయా. If one man knows God, you can quicken the nations. Hallelujah. You can quicken the nations if you know your God. చూడండి, ఇదేంటంట దేవుడి గురించి ఇలా అనుకోవడం ఏంటంట? బలహీనత. దట్స్ అన్ ఇన్ఫిమిటీ. అయితే యేసయ్య సిలువలో నిశ్చయముగా ఆయన మన బలహీనతలను భరించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మన పట్ల
ఆలస్యము చేయడు, నిన్ను మర్చిపోలేదు. నీవు 100% ఆయన ముందున్నావు, ఆయన చేతిలో చెక్కబడ్డావు. నీ సమస్య 100% తీరుతుంది. హల్లెలూయా. దిస్ ఇస్ అన్ ఇన్ఫర్మిటీ, ఎ వీక్నెస్. అందుకనే నీవు గొప్ప కార్యాలు అడగలేవు. యూ కెనాట్ ఆస్క్ బిగ్ థింగ్స్ టు గాడ్, బిగ్ థింగ్స్. గొప్ప విషయాలు నువ్వు అడగలేవు, గొప్ప కార్యాలు నువ్వు చేయలేవు. యూ కెనాట్ థింక్, దేవుడు ఎయిడ్స్ని స్వస్థపరచగలడా, క్యాన్సర్ తీసేయగలడా, దేవుడు నాకు ఇల్లు ఇవ్వగలడా, దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వగలడా, నాకు పెళ్లి చేయగలడా. ఎస్. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఈ బలహీనతను బలంగా మార్చాలి. అందుకనే ఇతను ఏం చేస్తున్నాడంట, ఇది నాలో బలహీనత అనుకొని పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఏంటో చూద్దాం. వాట్ హీఈస్ రిమెంబరింగ్? పాత విషయాలు. పక్కనతో చెప్పండి, పాత విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటే బలహీనత ఎలా మారుతుంది? బలముగా మారుతుంది. 11 నుంచి చదువుకుందాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. నీ బలహీనత బలముగా మారాలంటే ఏం చేయాలంట? మళ్ళీ చదవమ్మా. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ కార్యములను, నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. హల్లెలూయా. Remembering the great works of God turns your infirmity into strength. Hallelujah. దేవుడు చేసిన, ఇంతకు ముందు చేసినటువంటి గొప్ప కార్యాలు వాక్యములో నీవు ధ్యానించడం ద్వారా నీ బలహీనత ఎలా మారుతుందంట? బలముగా మారుతుందంట. చదువు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఏమనుందంటే, దై వే ఓ గాడ్ ఇస్ ఇన్ ద సాంక్చురీ. అంటే నీ మార్గం ఎక్కడుందంట? దేవుని మందిరములో ఉందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు వారమంతా కన్ఫ్యూజన్ ఉన్నా నీవు ఆదివారం ఇక్కడికి వస్తే ఈ మందిరంలో దేవుడు నీకు మార్గం చూపిస్తాడంట. హల్లెలూయా. యు ఆర్ సపోజ్ టు ఫైండ్ యువర్ వే ఇన్ ద చర్చ్. అందుకే దేవుడు సంఘాన్ని పెట్టాడు. అందుకే ఆ సంఘానికి అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, ఎవాంజలిస్టులను పెట్టాడు. సంఘము ఎందుకు? నీకు మార్గము చూపించాలి. ద చర్చ్ ఇస్ సపోజ్ టు షో ఎ వే. దై వే లార్డ్ ఈజ్ ఇన్ ద సాంక్చురీ. డిడ్ యు సీ దట్? కమ్ ఆన్ రీడ్. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. జనములలో నీ శక్తిని నీవు హల్లెలూయా. లుక్ ఎట్ దట్. ఇది దేవుడు ప్లాన్ అండి. జనములలో నీ శక్తిని ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. మనము వ్యాధిలేమి పెట్టినప్పుడు అక్కడ కొన్ని వచనాలు పెట్టాం. ఏంటో తెలుసా? దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు లోకము మిగులు ఆశతో చూస్తుందంట. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీలో ఎన్ని బలహీనతలన్నా, బాధలన్నా, రోగాలైనా, కష్టాలైనా, మరణకరమైన వ్యాధులన్నా, అప్పులన్నా, ఎంత సౌబతుకుల్లో ఉన్నా దాన్ని తీసేసి నీ ద్వారా తన బలాన్ని చూపించుకోవాలనుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. నీకెంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, పూట గంజి తాగి ఇంకొక పూట నీళ్లు తాగి బతుకుతున్నా సరే దేవుడు నీ ద్వారా కోటీశ్వరులను అసూయ పుట్టేటట్టు నిన్ను మహిమపరచగలడు దేవుడు. హల్లెలూయా. God can do that. God can do that. God can do that. That's the ability of God. That's the ability of God. నరుల ద్వారా ఆయన శక్తిని ప్రత్యక్షపరచుకుంటాడంట. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభు అంతా నువ్వే చేయను ఆయన, నువ్వే స్వస్థపరిచాయన. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి నువ్వు చేయి, నీ ద్వారా మహిమపరచుకుంటాను. నేను భూమి మీద ఉన్నంతకాలము నేను వెలుగు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెలుగు. హల్లెలూయా. ఆ సమస్యను పరిష్కరించాల్సింది నువ్వు. హల్లెలూయా. గాడ్ వాంట్స్, అందరూ చెప్పండి, యేసయ్యా నీ బలమును నా ద్వారా ప్రత్యక్షపరచుకో. యాస్, గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిస్ స్ట్రెంగ్త్ త్రూ యూ. రూపాయి కూడా సంపాదన లేదా? అడుగు, ప్రభువా నీ బలాన్ని నా ద్వారా ప్రత్యక్షపరచుకో. ఆ రూపాయి సంపాదన లేని నిన్ను కోట్ల సంపాదన గలవానిగా చేయగలడు దేవుడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. కెన్ యూ బిలీవ్ ఇట్? వ్యాధితో ఇక చనిపోతాను అనుకున్నావా? ఇంకొక 60 ఏళ్ళు ఆయుష్ నీకు ఎక్కువ ఇవ్వగలడు ఎక్స్ట్రా. హల్లెలూయా. గాడ్ కెన్. 15 ఏళ్ళు కాదు, ఎక్స్ట్రా 60. ఎస్. 75 ఏళ్ళకి అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఎక్స్ట్రా 100 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 100. When God said, Abraham, I will bless you, He gave him 100 bonus years. హిజ్కియాని తీసేయండి. హిజ్కియా ఐసీసీయూ కేసు అది. ఐసీసీలో 15 years ఇచ్చాడు బాండ్ అక్కడ. కానీ మన వాళ్ళకి కాదు, అబ్రహాం కేసు. పక్కన మన అబ్రహాం కేసు అనండి. అది యేసయ్య సిలువ ద్వారా ఏం తీసేసి ఏ ఆశీర్వాదం ఇచ్చాడు? సో నీవు ఈరోజు చనిపోతావు అనుకుంటావా?
100 years బోనస్గా ఎత్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. హీ వర్క్స్. అందుకే నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా పని చేస్తాడంట. అయినప్పటికీ అపవాది చూసారా, అలా పని చేయనివ్వకుండా చేసేసాడు. అంటే నీవు 1 కోటి రూపాయలు ఆలోచిస్తే ఆయన 1000 కోట్లు ఇవ్వాలంట. హల్లెలూయా. నీవు సింగిల్ బెడ్రూమ్ ఆలోచిస్తే ఆయన కనీసం 30 రూమ్లు ఇల్లు ఇవ్వాలంట నీకు. హల్లెలూయా. నీవు 2000 గురించి ఆలోచిస్తుంటే ఆయన నీకు 20 లక్షలు జీతం ఇద్దాం అనుకుంటాడు నెలకి. హీ వాంట్ టు థింక్ లైక్ దాట్. అలాంటి దేవుణ్ణి పెట్టుకొని మనం ప్రత్యక్షత పరచలేకపోయాం. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న వాళ్ళంతా మెజారిటీగా మారిపోతారు. హల్లెలూయా. తమ దేవుణ్ణి ఎరుగువారు ఏం చేస్తారంట? గొప్ప కార్యములు. ఇఫ్ యు నో యువర్ గాడ్, నాలెడ్జ్, నోయింగ్ గాడ్ ఎక్స్పాండ్స్ యువర్ టెరిటరీ. హల్లెలూయా. బ్లెసెస్ యు. నోయింగ్ యువర్ గాడ్ మేక్స్ యూ టేక్ అప్ ఛాలెంజింగ్ థింగ్స్. చదవమ్మా. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. ఈ రోజు దేవుని బలము అందరినీ విమోచించబోతుంది. అంతమంది నమ్ముతున్నారు. ఇక నా బతికింతే, నీ ఇలాగే ఉంటాడు ఈ దేవుడు, ఈ క్రైస్తవులందరూ ఇంతే. ఇదంతా ఏంటంట? బలహీనత. ఆయన ఈ బలహీనతలు ఏం చేశాడంట అంటే, ద రాంగ్ థింకింగ్ దట్ యు హ్యావ్ which is stopping the blessing of God is the infirmity that Jesus took into his body. దేవుడు తన శరీరంలో భరించింది ఏంటంటే, తన గురించి ఉండేటువంటి ఈ వ్యతిరేక తలంపులను ఆయన తన శరీరంలో భరించారంట. అంటే ఆయన గురించి నీకు ఏ తలంపులు ఉండాలంట? గుడ్ న్యూస్, గుడ్ థాట్స్. గాడ్ టుక్ దిస్ ఇన్ఫర్మిటీ. ఈ నెగిటివ్ థాట్స్ని తీసేసుకున్నాడంట. పక్కన వాళ్ళతో చెప్పండి, నీ నెగిటివ్ థాట్స్ని దేవుడు భరించాడు సిలువలో అని చెప్పండి. యాస్. సో ఇప్పుడు నీకు నెగిటివ్ థాట్స్ ఉండాలా, పాజిటివ్ థాట్స్ ఉండాలా? యాస్. సో సే ఇన్ జీసస్ నేమ్, యూ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ కమ్ అవుట్ అనాలి. హల్లెలూయా. ఇదొక బలహీనత, థింకింగ్ లైక్ దాట్. అందుకే గాడ్ కెనాట్ వర్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎ నెగిటివ్ థాట్స్. ఇంత గొప్ప విడుదల, ఇంత గొప్ప శక్తి, ఇంత గొప్ప మంచి దేవుడు నీ పెట్టి మనము ఈ దేశానికి మనం ఇంకా రుచి చూపించలేకపోయామంటే బలహీనత. ద ఇన్ఫర్మిటీ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. 77వ కీర్తన 15. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు దేవుని హెచ్చించుకున్నాడు అనమాట మనసులో. ఇంతకుముందు ఏ దేవుడైతే నన్ను మర్చిపోయాడా, ఇక కనికరించడా, ఇక నాకు డబ్బులు ఇవ్వడా, నాకు పెళ్ళి అవ్వదా, నాకు ఉద్యోగం రాదా, ఈ అప్పు పోదా, నా మొగుడు మారడా, నా పిల్లవాడు సెటిల్ అవ్వడా, నా కూతురుకు పెళ్ళి అవ్వదా, ఇక దేవుడు ఏమన్నా చేస్తాడా చేయడా అనే తలంపులు పోయి, ఎప్పుడైతే నువ్వు దేవుని ధ్యానిస్తున్నావో నీ విశ్వాసం పెరుగుతుందంట. హల్లెలూయా. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. చదువమ్మా. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వణికి కంపించెను. హల్లెలూయా. దెన్ హీ ఈస్ మ్యాగ్నిఫైయింగ్ గాడ్. దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలడు. నా దేవుడు ఈ భూమిని చూశాడు, అలా చేశాడు, ఇలా చేశాడని ఆ దేవుడిని లోపల ఏం చేసుకుంటున్నాడు? హెచ్చిస్తున్నాడు. హెచ్చిస్తున్నప్పుడు నీకు దేవుని పట్ల ఉండే బలహీనత ఏమవుతుంది? బలముగా మారుతుంది. మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ takes away the infirmity. Next verse, this is a mystery. Next verse, కీర్తనలు 77:19 వచనం. అందరూ అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ దిస్ వర్డ్ 77:90. కీర్తనలు 77:19. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండేను. అదేంటది? ఎవడన్నా అడగలుగుతాడా? ఆయన మార్గాలు ఎందులో ఉన్నాయంట? సముద్రములో ఉన్నాయంట, మహాజలములో ఉన్నాయి. I was thinking, Lord, how can your way be in the sea? Then God told me. అవునా? ఎవడైనా నువ్వు నా వద్దకు వస్తే వాడి కడుపులో ఉండి ఏం పారుతాయంట? జీవజలము. అంటే చూడండి, సాధారణంగా మొదట నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న అద్భుతాలు చూస్తావు. ఒక అద్భుతం చూసి ఒక రోగం పోయో దేవుడిని నమ్ముకుంటావు. తర్వాత నువ్వు ప్రేయర్ చేసి కొంతకాలం దేవుడిని నమ్ముకొని విశ్వాసం అయిన తర్వాత ఎంత ప్రేయర్ చేసినా జరగదా?
ముందు అద్భుతం జరిగింది, బాగానే చేసేసాడు, తర్వాత ఇది చేయమంటే చేయడే, అసలు రాదే. ఇక్కడ చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నువ్వు దేవుని వద్దకు వచ్చావో నీళ్లు మొదలయ్యాయి. ఏం మొదలయ్యాయి? నీళ్లు. నువ్వు వారం వారం దేవుని వద్దకు వస్తున్నప్పుడు ఏమవుతాయో తెలుసా? ఆ నీటి మట్టం పెరుగుతుందన్నమాట. హల్లెలూయా. అది పెరిగి 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 ఒక 2-3 సంవత్సరాలకి ఆ నీళ్ళు ఎలా పడతాయో తెలుసా? మహాజలముగా వాడతాయంట. అప్పుడు నీకు మార్గాలన్నీ కనపడతాయంట. హల్లెలూయా. వెన్ యువర్ వాటర్స్ బర్స్ట్ అవుట్ టు బి గ్రేట్ వాటర్స్, సముద్రములాగా అయినప్పుడు నీకు అసాధ్యమైంది సాధ్యముగా మారిపోతుందంట. హల్లెలూయా. అందుకే దేవుడు సమయం తీసుకుంటాడు. హల్లెలూయా. ఈలోపు చాలామంది 4 years 5 years 6 years మానేసారు. చాలామంది వచ్చి ఏం జరగట్లేదు. కొంతమంది అలాగే వస్తున్నారు, అద్భుత రీతిగా ఆశీర్వదించబడిపోయారు. హల్లెలూయా. ఎందుకు? వారి జలాలు ఎలా మారాయి? సముద్రము వలె మారాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏ లెవెల్లో ఉందో ఇంకొంచెం ఓపిక పట్టమని చెప్పండి పక్కన వాళ్ళకి. వెయిట్ అంటిల్ ద వాటర్స్ బికమ్ లైక్ సీ. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ నదిలోంచి నీకు దేవుడు మార్గం ఏర్పరిచిన తర్వాత ఆ నది తర్వాత ఏముందో తెలుసా? సూపర్ న్యాచురల్ లైఫ్. హల్లెలూయా. ఆ తర్వాత వాడు నడుచుండగా వాడు చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, కాలు వాయలేదు, ఒక్కడు కూడా బలహీనుడు లేడు. హల్లెలూయా. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు టేక్ మోర్ వర్డ్. అంటే ఏంటి? ఈ వాక్యాన్ని ఎక్కువ తీసుకోవాలా. ఇప్పుడు దాకా తీసుకోవాలా? నీలో ఉండే జలములు సముద్రముల వలె ఘోషించే వరకు. ప్రతి వారం నువ్వు నింపుకుంటున్నావు అనమాట. ఈరోజు గోదావరి నది, వచ్చే వారం పెన్నా నది, వచ్చే వారం తుంగభద్ర నది, అలా వారం నింపుకొని ఏమైపోతావు నువ్వు? సముద్రం అయిపోయినప్పుడు నీకు మార్గం ఏర్పడుతుంది అనమాట. హల్లెలూయా. ఎవ్రీ సండే యు ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ ఎ రివర్. పక్కన చెప్పండి, ప్రతి ఆదివారం ఒక నదిని ఒక చిన్న నదిని నింపుకుంటున్నామనండి. యా, యు ఆర్ బీయింగ్ ఫిల్డ్ విత్ వాటర్, rivers of water. And the day will come, the river will become a sea and you will start walking a supernatural life. Hallelujah. Avuna? Then there is a supernatural life after the waters of sea. There is supernatural. God started telling me, read. అప్పుడప్పుడు తెలియదు, అందుకే అయిపోక. Never stop your walk with God. Never ever stop. ఎన్ని కష్టాలు, ఎన్ని అపవాదం అనుకుంటాడు, అయ్యి బాబోయ్ ఇంకొక నది కలిపితే సముద్రం అయిపోతుంది, వీడికి మనకు దొరకడు, ఎలాగైనా ఆపాలనుకుంటున్నాడు. నేనైతే ఆపనని డిసైడ్ చేసుకున్నాను. హల్లెలూయా. ఐ డోంట్ నో అబౌట్ యూ. మీరేం డిసైడ్ చేసుకున్నారు? ఇన్ఫిమిటీ ఏంటో తెలుసా? ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అన్ఫ్రమ్ జనరేషన్. ఇట్ ఈస్ ఎ కర్స్. ద ఇన్ఫిమిటీ ఈజ్ ఎ కర్స్. ఇన్ఫిమిటీ అంటే ఇట్స్ ఎ బెండ్ అనమాట. అంటే థింకింగ్ ఇలా ఉండే బదులు థింకింగ్ రాంగ్ నెగిటివ్లీ అబౌట్ గాడ్. ఇట్స్ ఎ బెండ్, ఇట్స్ ఎ వీక్నెస్, ఇట్స్ ఎ రాంగ్ ఇమాజినేషన్ అబౌట్ గాడ్. ఇది నీ నుంచి నీ కొడుకుకి వెళ్ళిపోతుంది, నీ కొడుకు నుంచి నీ కొడుకు. ఇట్ గోస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ ఇన్ఫిమిటీ. కానీ ఈరోజు మీ బలహీనత బలముగా మారి మీ తరాల పాటు బలముగా వెళ్తుంది. హల్లెలూయా. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫిమిటీ. హల్లెలూయా. ఇన్ దిస్ జనరేషన్. అందరూ ఇలా అనండి, నాలో ఉండే బలహీనత బలముగా మారు. డూ లైక్ దిస్. ఇలాగనండి, డూ లైక్ దిస్ ఇస్ ఇన్ఫిమిటీ. ఎవ్రీబడి డూ లైక్ దిస్ అండ్ సే, నాలో ఉండే బలహీనత బలముగా మారు. ఇక నా తరములన్నీ బలముగానే ఉంటాయి. హల్లెలూయా. Your sons will say, this God will bless me who has blessed my fathers. Hallelujah. అబ్రహాము కొడుకు ఇస్సాకు బ్లెస్ అయ్యాడు, ఇస్సాకు కొడుకు యాకోబు బ్లెస్ అయ్యాడు. హల్లెలూయా. జనరేషన్స్. వీక్నెస్ వెళ్తుంది ఇంతకాలం. అందుకే అంటే 2000 years బట్టి ఏం వెళ్ళింది? బలహీనత. దిర్ ఇస్ ఎ బెండ్, దట్ ఇన్ఫిమిటీ. అది సిలువలో భరించినప్పటికీ కూడా మన మనసులు ఇంకా ఇలాగే ఉన్నాయి. దేవుడు చేస్తాడా, చేయడా, ఇస్తాడా, ఎవడా? ప్రతిరోజు అంట హీ విల్ లోడ్ హిస్ పీపుల్ విత్ బ్లెస్సింగ్స్ అంట. లోడ్ అంటే తెలుసా? ఎవ్రీ డే హీ లోడెడ్ హిస్ పీపుల్ విత్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఎవ్రీ డే లోడింగ్. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ గాడ్ లోడెడ్ విత్ బ్లెస్సింగ్స్. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? యూ నీడ్ టు హ్యావ్ దిస్ మైండ్. గాడ్ నో అనుకోవచ్చు. రోజులన్నీ ఒకలాగా ఉండవండి, కాలం మారిపోతూ ఉంటుంది. కొన్ని మంచి కాలం వస్తుంది, కొన్ని చెడ్డ కాలాలు. కొంతకాలం వచ్చే కాలాలు కొన్ని, పోయే కాలాలు కొన్ని. బంధం ముఖ్యమండి. డబ్బు వస్తుంది, పోతుంది. దరిద్రం డబ్బు. ఓహో,
దావీదు అంటాడు, ఇన్ మై ప్రాస్పరిటీ ఐ షాల్ నెవర్ బీ మూవ్డ్. హల్లెలూయా. నా సమృద్ధి యందు నేను కదల్చబడను. యేసునందున్న వాళ్ళకి తరతరముల పాటు నీ యొక్క విత్తనము, నీ యొక్క తరము, నీ ముని మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలము వాడు ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. యు విల్ నాట్ సీ సమ్ డేస్. అదేంటంటే బెండ్ అనమాట. నీ టాక్స్, నీ మాటలు ఏంటి? దీస్ ఆర్ టాక్స్ విత్ ఇన్ఫర్మిటీ. డోంట్ టాక్ ఇన్ఫర్మిటీ. జనరల్ ఎవరినో చూసి నువ్వు మాట్లాడొద్దు. వాడు అక్కడ ఇలా ఉండిపోయాడు, ఇప్పుడు ఇలాగ అయిపోయాడు. కానీ దేవుని వాక్య ప్రకారం నేను అలాగ ఉండను. హల్లెలూయా. ఆ ప్రార్థనా పరురాలు అలాగైపోయింది, ఇలాగైపోయింది. ఇప్పుడు నాకు అనవసరం ఆ ప్రార్థనా పరురాలు ఎలాగున్నా సరే, నేను వాక్యాన్ని, నా దేవుణ్ణి నమ్ముతున్నా. హల్లెలూయా. ఆ భక్తురాలు బలహీనత గల భక్తురాలు. షీ హాజ్ అన్ ఇన్ఫర్మిటీ. దేవుడు ఒక స్త్రీని చూస్తాడు. ఈ అబ్రహాము కుమార్తెలో ఎంతకాలం నుంచి ఉంది బలహీనత? 18 సంవత్సరాల నుంచి. అబ్రహాము కుమారుల్లో బలహీనత ఉండొచ్చా? బలం ఉండాలా? కానీ అబ్రహాము కుమార్తెలో ఏముంది? బలహీనత. జీసస్ రిస్టోర్డ్ ఇట్ బ్యాక్. బెండ్ అనమాట. ఇన్ఫర్మిటీ అంటే ఏంటి? ఆమె 18 సంవత్సరాల నుంచి అలా నడుస్తుందంట. షీఈస్ వాకింగ్ లైక్ దట్ ఫర్ 18 years. అంటే అబ్రహాము కుమార్తె అలా ఉండొచ్చా? ఇలా ఉండాలా? సో దేవుడు ఏం చేశాడు? ఇన్ఫర్మిటీని హీ మేడ్ ఇట్ లైక్ దిస్. అబ్రహామిక్ పీపుల్ ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ నెగటివ్ థాట్స్ ఆఫ్ మైండ్. నీకు 100 ఏళ్ళైనా సరే, అసాధ్యమైనా సరే, ఆల్వేస్ హ్యావింగ్ మైటీ థాట్స్. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరందరూ బ్లెస్సింగ్స్తో లోడ్ అవుతారు. హల్లెలూయా. చాలామంది దేవునికి ఎందుకు ఎవరో తెలుసా? వై దే డోంట్ గివ్ టు గాడ్. నాకేమిస్తాడు దేవుడు? నన్ను చంపేస్తాడు దేవుడు. అమ్మో, నాకు వ్యాధి కలిగి చేశాడు, నా డబ్బులు దొంగిలించేస్తాడు, నన్ను అలా చేశాడు దేవుడు అని భయంతో ఉంటారు. అలాంటి వాడికి నువ్వు ఎవరన్నా దొంగడికి డబ్బులు ఇస్తారా? నేను హింసించేవాడికి ఎవరికైనా డబ్బులు ఇస్తారా? నేను చంపేతనాన్న వాడికి డబ్బులు ఇస్తారా? అలాగే దేవుడి పట్ల ఈ నెగిటివ్ మైండ్ ఉన్నప్పుడు నువ్వు ఇస్తావా? ఇవ్వవు. దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫర్మిటీ. స్టాప్స్ యూ ఫ్రమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అబ్రహాము కుమార్తెలో ఏముందంట? బలహీనత. 18 years. గాడ్ సెడ్, రైజ్ అప్, హ్యావ్ అ లైఫ్ లైక్ దిస్. చదువమ్మా 19. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. హల్లెలూయా. కొంతకాలానికి జనాలు అడుగుతారు, అరే నువ్వు ఎలా బ్లెస్ అయిపోయావరా? నాకే తెలీదు. జలముల మీద నడిచేవాడికి విశ్వాస నడక. హల్లెలూయా. నీవు బ్లెస్ అవుతావో కానీ నీ బ్లెస్సింగ్ తగ్గదు. హల్లెలూయా. యు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. నువ్వు ఎలా బ్లెస్ అయ్యావో నాకే తెలియదు, నువ్వు ఎలా సిద్ధించబడతావో నీకే తెలియదు. కానీ నేను చేసిందల్లా ఒకటే, ఆ వాక్యాన్ని తీసుకుంటా ఉన్నా. ఐ బీన్ టేకింగ్ దట్ వర్డ్ అండ్ వర్డ్ ఇట్ బికేమ్ ఎ రివర్. రివర్ లాగా అయిపోయింది. ఆయన మార్గములు ఎందులో ఉంటాయంట? మహాజలముల్లో ఉంటాయి. పక్కన చెప్పండి, ఆయన మార్గము సముద్రములో ఉంటాయి. అంటే నువ్వు బ్లెస్ అవ్వడానికి కారణం ఇంకా వాక్యం తీసుకో. టేక్ మోర్ వర్డ్, టేక్ మోర్ వర్డ్. పక్కన చెప్పండి, నీ జలములు మహాసముద్రం అవును గాక అనండి. ఎలా అవుతాయి? ఎలా అవుతాయి? వినుట ద్వారా. వాక్యము వినుట. ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్. యు ఆర్ యాడింగ్ వన్ మోర్ రివర్ టుడే. వన్ డే ఇట్ విల్ బి సీ. నీకు స్వస్థత వస్తుంది. పక్కన చెప్పండి, నీ నీరు మహాజలం అయ్యేదాకా కొంచెం ఆలస్యం జరుగుతుంది, ఓపిక పట్టు అని చెప్పండి. ద డిలే విల్ బి ఓన్లీ ద డిలే టైమ్ ఈజ్. ఆ డిలే టైంలో ఏమవుతుంది? నీరు జలముగా మారుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ సీ. హల్లెలూయా. ఆల్రైట్. కీర్తనలు 78, 12-16. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. హల్లెలూయా. నీ జీవితము ఎండిపోయిన బండలా ఉందా? సముద్రమంత సమృద్ధిగా దేవుడు నీళ్ళు ఇవ్వగలనంట. హల్లెలూయా. హీ కెన్ బ్రింగ్ రివర్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ యువర్ రాక్. ఇలాంటివి విన్నప్పుడు నీవు ఎలాంటి అయినా బ్లెస్ అయిపోయినప్పుడు అన్ని జనులు చూచి వాడి మోకాళ్ళు వంచక ఏం చేస్తాడండి? హల్లెలూయా. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. దిస్ ఇస్ ద గాడ్. ఇలాగ ప్రతి ఒక్కడికి చేయగలడా లేదా? ఎవ్రీ వన్స్ రాక్. పక్కన చెప్పండి, నీ బండ అలా జరుగును గాక అనండి. నీకు అలా స్వస్థత లభిస్తుంది. హల్లెలూయా. ఒళ్ళంతా రోగాలతో నిండిపోయిందా?
సముద్రంలో స్నానం చేసినట్టు నీ రోగాలన్నీ కొట్టుకుపోతాయి. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దాట్. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. డోంట్ హ్యావ్ దట్ నెగటివ్ థాట్, దట్ వీక్నెస్, దట్ ఇన్ఫిమిటీ అబౌట్ గాడ్. ఏం చేశాడు నాకు దేవుడు? వాట్ డిడ్ గాడ్ డు? దట్ బెండ్ ఇన్ ద లైఫ్. చాలాసార్లు ఎందుకో తెలుసా, ఈ బైబిల్ని చూసి అందరూ బ్లెస్ అవ్వరు. ఎందుకంటే ఆ బైబిల్లో చేశాడు దేవుడు, ఇక్కడ నాకు చేస్తాడా? మోషేకి చేశాడు, ఇలాగ చేశాడు, నాకు చేస్తాడా? చేస్తాడు. అందుకే యువర్ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద వరల్డ్. యువర్ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ స్వస్థత దేవుడికి చాలా ముఖ్యమైనది. యువర్ హీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. ఇట్ రిప్రజెంట్స్ హిస్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్. అందుకే ఈరోజు నీ మరణకరమైన వ్యాధి సాక్ష్యముగా మారాల్సిందే. హల్లెలూయా. నీ దరిద్రము ధనముగా మారాల్సిందే. హల్లెలూయా. నీ కష్టము ఆనందముగా మారాల్సిందే. యువర్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్. నీ సమస్య అది తీసివేయబడాలా, నీ రోగము స్వస్థగా మారాలా, నీ దరిద్రము ధనముగా మారాలి. ఎందుకు? ఇట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్. నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుందంట ఇది. హల్లెలూయా. నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. గాడ్ బ్లెస్డ్ హిమ్. మై చిల్డ్రన్ షుడ్ సే, మా తండ్రి, మై డాడ్, హీ రెడ్ ద బైబుల్. గాడ్ స్పోక్ టు హిమ్. He got blessed as a sea. Hallelujah. A sea. He got blessed as a sea. దేవుడు నిన్ను సముద్రముల వలె చేయనగాక. నీ బండ వలె ఉన్న నిన్ను ఎలా చేస్తాడు? సముద్రముల వలె చేస్తాడు. He will bless you so that people want you. People will seek for you. Hallelujah. People will seek for you. కీర్తనలు 78, 24 నుంచి 28 వరకు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఎలా ఇచ్చాడంట? సమృద్ధిగా ఇచ్చాడంట. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును. ఏంటండి? ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. దేవుడు ఈ రకంగా మీ మీద ఐశ్వర్యమును కురిపించును గాక. హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. ద సేమ్ గాడ్. ఏమండి, డబ్బుకి మాంసంకి ఏమైనా తేడా? నో. రాళ్ళకి దానికి నో. గాడ్ కెన్ డూ ఇట్. ద సేమ్ గాడ్. అందుకే చూడండి, ఈ బలహీనత బలముగా మారాలంటే మనం గతానికి వెళ్ళి దేవుని కార్యాలు ధ్యానించాలి. హల్లెలూయా. యు నీడ్ టు రిమెంబర్ గాడ్ హిస్ వర్క్స్, దెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్. చూడండి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ముందు నీలో ఇన్వెస్ట్ చేసుకుంటే అప్పుడు దేవుడు ఏమన్నా చేస్తాడు నీలోంచి. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దట్ గాడ్ కెన్ డూ సమ్ గ్రేట్ థింగ్స్. గాడ్ కెన్ డూ సమ్ గ్రేట్ థింగ్స్. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారికి కురిపించను. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? తర్వాత వర్స్ కూడా చదువమ్మా. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. హల్లెలూయా. వారి మధ్యలో, సో దట్ దే కెన్ టేక్ ఇట్. నీ ఇంట్లో, నీ సమృద్ధిలో, నీ బీరువాల్లో, నీ బల్ల మీద ఆయన గొప్ప సమృద్ధినిస్తాడు ఈ రోజు నుంచి. హల్లెలూయా. హీ క్యాన్ బ్లెస్ యూ తరతరాల పాటు. నీకు ఇదే తలంపు ఉండాలి. మీ అబ్బాయి అన్నాడు, రేపు పొద్దున్న జాబ్ రావట్లేదు మమ్మీ, డిగ్రీ అయిపోయిందంటే భయపడకరా. నీకు తెలీదా? చూడలేదా ఈ దేవుడు ఎలా ఆశీర్వదించాడో నన్ను? ఎప్పుడైనా నువ్వు లేమిని చూసావా? అదే దేవుడు నీకు 100 ఉద్యోగాలు ఇస్తాడు, అందులో ఒకటి ఎన్నుకుంటావు నువ్వు అని చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని ఉద్యోగం లేదు, సజ్జంగా రోడ్డు మీద తిరుగుతున్నావు, ఏం వచ్చిందిరా, ఏం చదవరా నువ్వు అని ఓ పక్కన తండ్రి, ఓ పక్కన తల్లి టార్చరు. కీర్తనలు 78వ అధ్యాయము 6వ వచనము. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలి ఉండకయు. అంటే ఏంటి? వాళ్ళ పట్ల ఏముందంట? ఈ తరం ఎలా ఉందంట? దేవుడు ఏం చేశాడు మాకు? ఎడారులు మాకు అన్నం పెట్టగలడా? ఇవన్నీ చేయగలడా అని వారికి ఏముందంట? బలహీనత. దే గాట్ ఎన్ ఇన్ఫిమిటీ ఇన్ దేర్ మైండ్స్. చదవమ్మా. మూర్ఖతయు తిరుగుబాటును గల ఆతరమును పోలి ఉండకయు
వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. చూడండి, ఆశ్చర్య కార్యాలు ఏం చేశారంట? మర్చిపోయారంట. ఎలా మన్నా కురిపించాడు, ఎలా సముద్రాన్ని విడగొట్టాడు, ఎలా ఇసుక రేణువుల వల్లే పక్షులు ఇచ్చాడు, మర్చిపోయారంట. మర్చిపోవడం వల్ల ఏమైపోయిందంట? వారిలో దేవుని పట్ల ఉండే బలం ఎలా మారిపోయింది? బలహీనత. ద స్ట్రెంగ్త్ ఇన్ దెమ్ అబౌట్ ద గాడ్ బికేమ్ ఎన్ ఇన్ఫిమిటీ బై ఫర్గెటింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్. అందుకే అతను మర్చిపోయాడు, వాళ్ళ పితరులు మర్చిపోయారు, కానీ ఆసాపు కీర్తనల ద్వారా మళ్ళా దాన్ని రాస్తున్నాడు. బాధల్లో ఉన్నాడు ఆసాపు, కష్టాల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, కానీ అతను చెప్తున్నాడు, ఇది నా బలహీనత, నేను దీన్ని పెట్టుకోను. ఆ గొప్ప కార్యాలు ధ్యానించి మంచి కీర్తనకారుడైపోయాడు ఆసాపు. హల్లెలూయా. రీడ్ నౌ, లెట్స్ రీడ్ ఫ్రమ్ 43 to 51. కీర్తనలు 78, 43 నుంచి 51. అందుకనే మన పిల్లలకి మనం చెప్పాలండి. 43 to 51. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. రిమెంబరింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ మేక్స్ యువర్ నేచర్ పవర్ఫుల్. హల్లెలూయా. చూసారా, దేవుని కార్యాలు తెలుసుకోవడం వల్ల నీలో బలహీనత ఎలా మారుతుందంట? బలముగా మారుతుందంట. చదవండి. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాడు. ఇక్కడ చూస్తే ఐగుప్తీయులను ఎలా శ్రమలు పెడతాడని రాస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇజ్రాయేలుని విడిపించడానికి ఐగుప్తీయులను మహాశ్రమలు పెడతాడనమాట. చదువు. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగచేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ, హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. ఇదంతా ఎవరికి చేశాడంట? ఐగుప్తీయులకు చేశాడంట. అవునా? ఈ రోజు నుంచి మీ శత్రువులకు ఇలాంటి శ్రమలు వస్తాయి. హల్లెలూయా. గాడ్ కెన్ వెంజన్స్. అప్పుడు క్రైస్తవుడు అంటే భయం వస్తుంది. లెట్ us see. నౌ అయితే తన బిడ్డలకు ఏం చేశాడో చూద్దాం. అక్కడేమో భయము, మరణము, వేదన, క్షామము, గజగజ వణుకుతున్నారు. తన బిడ్డలు ఏం చేశారో చూద్దాం. 78, 52 నుంచి 53. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాడు. హల్లెలూయా. అయితే తన ప్రజలను ఎలా తీసుకెళ్ళాడంట? గొర్రెల వలె. చదువు. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. 53 అండర్లైన్ చేసుకోండి. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. హల్లెలూయా. వారి శత్రువులను సముద్రములో ముంచివేసి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీలో ఉండే నీరు సముద్రములా మారతాదో నీకు త్రోవ, వారికేమో నాశనము. హల్లెలూయా. వెన్ యూ బికమ్ లైక్ రివర్స్ ఆఫ్ వాటర్, అపవాది అందులో నశించిపోతాడో నీకు అందులో మార్గం కనపడుతుంది. హల్లెలూయా. ఫర్ యూ వెన్ ద రివర్స్ కమ్ ఇన్ యూ ఇట్ ఈస్ గ్లోరీ. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను. అంటే లోకములో ఎన్ని జరుగుతున్నా రెండవ రాకడ వస్తుంది, 7 తెగుళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ నీకు భయం కలగకుండా నీవు సురక్షితముగా ఈ భూమి మీద ఉంటావు. ఆ తర్వాత ఎత్తబడతావు. హల్లెలూయా. నీ నీళ్లు సముద్రముగా అయ్యే వరకు ఓపిక పట్టు. పేషెన్స్ అనండి అందరూ. ఓర్పు అనండి. ఎస్. ఇంకా ఏం జరగట్లేదు, ఇంతకాలం ఇంతకు వస్తున్నాను, ఇంకొక మెట్టు దాటితే వాటర్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు సీ అని రాయబడుతుంది అనమాట. హల్లెలూయా. అప్పుడు నీకు త్రోవ,
నీ శత్రువులు నేను ఇబ్బంది పెట్టే శత్రువు సైతాన్ అపవాదం అంతా అందులో మునిగిపోతాడు. హల్లెలూయ. పక్కన చెప్పండి, సి ఈజ్ యువర్ ఓల్ సొల్యూషన్ అని చెప్పండి. సో వెయిట్ అంటిల్ ద వర్డ్ ఇన్ యూ బికమ్స్ ఎ సి. హల్లెలూయ. వెయిట్ అంటిల్ ద వర్డ్ ఇన్ యూ బికమ్స్ ఏ సి. పక్కన చెప్పండి, నీలో వాక్యం అనే నది మహాసముద్రం అయ్యే వరకు ఓపిక పట్టు అని చెప్పండి. ఎస్, కొంతమందికి ఈరోజు అయిపోతుంది సముద్రము. హల్లెలూయ. కొంతమందికి వచ్చి వారం, కొంతమందికి వచ్చి వారం. ఓపిక పట్టు, ఈ సముద్రంలో నీవు అద్భుతంగా నడిచిపోతావు. శత్రువు ఇంకెన్నడూ కనబడకుండా అందులో మునిగిపోతాడు. హల్లెలూయ. దెన్ ద సూపర్ న్యాచురల్ వాక్ బిగిన్స్. హల్లెలూయ. నజరేయుడైన యేసయ్య, అవును, నీ గురించి అనేకులు ఇదిగో అవిశ్వాసములో, కొంతమంది బలహీనతలో ఇక దేవుడు నన్ను మర్చిపోయాడా, ఇక నన్ను ఇంకా ఆశీర్వదించడా, ఇక నా ఐశ్వర్యాన్ని పెంచడా, ఇక నా ఆరోగ్యాన్ని బాగు చేయడా, ఇక నన్ను ఆశీర్వదించడా, నా బిడ్డకు పెళ్లి చేయడా, నా అప్పులు తీర్చడా, నాకు సొంతలు ఇవ్వడా, నాకు వివాహం ఇవ్వడా, ఉద్యోగం ఇవ్వడా, అనేక రంగాల్లో ఆగిపోయి అవిశ్వాసముతో ఉన్నారయ్యా. ఇదిగో ఈరోజు అది నా బలహీనత అని పాత విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా బలహీనతను బలముగా మార్చావో మాకు వాక్యము ద్వారా సెలవిచ్చున్నావు. అవును, ఇప్పుడు వారందరికీ విడుదల దయచేయండి. ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది నీకు సాధ్యమయ్యా. అనేక వ్యాధులను తీసుకొచ్చావు, ఇప్పుడు కూడా రిపోర్ట్ నార్మల్ రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ మై లార్డ్. బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉన్నా దాన్ని ఇప్పుడే వెనుకకు మళ్ళించి పరిపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. టీబీ వ్యాధి, ఇదిగో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, ఎస్ఎల్ఈ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఇదిగో ఎముకల్లో వ్యాధి, అర్థరైటిస్, రుమటైటిస్ అర్థరైటిస్, బ్రెయిన్లో ప్రాబ్లం, ట్యూమర్స్, గెడ్డలు, కణితలు, నజరేయుడైన యేసు నామమున ప్రతి నొప్పిని, ఎముకల్లో ఉండే వ్యాధిని, రక్తములో ఉండే వ్యాధులను, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, నజరేయుడైన యేసు నామమున ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ఎలా విడిపించావో, మహాసముద్రం వల్ల ఎలా చేసావో వారు వినుచు, ప్రతిరోజు వినుచు వారు వాక్యము ఈ మహాసముద్రములాగా అయినప్పుడు వారికి మార్గము సరళము చేయబోతున్నావు. అవును, వారు వాక్యము విని ప్రతి ఒక్కరు గొప్ప సాక్షులుగా చెప్పబోతున్నారయ్యా. వారి జీవితములను నూరంతలు ఫలించేవానిగా నువ్వు చేయబోతున్నందుకు వందనాలు. అవును, ఈ వాక్యము వారి హృదయములో విత్తి బలహీనమైన వారిని బలవంతులుగా చేయబోతున్నందుకు వందనాలు. నూతన బలమును, శక్తిని, సామర్థ్యమును వారికి దయచేస్తున్నందుకు వందనాలు. ఇదిగో ఎవరైతే ఆర్థికంగా ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారు, చనిపోయేటంత భారములో ఉన్నారు, వారు భారమును తీసివేసి ఇదిగో ప్రభువా మహాచలముల వలె గొప్ప సాక్షి జ్యోతుల్లో వారిని మార్చమని ప్రార్థిస్తున్నాను. హీల్ దెమ్ ఓ లార్డ్ అండ్ డెలివర్ దెమ్. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్. ప్రతి కణితను, గెడ్డను తీసివేయండి, ప్రతి సమస్యను తీసివేయండి. ఏ గర్భమైతే ఇంకా కనలేదో ఆ గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. వివాహముకు జరిగిన వారికి వివాహమును జరిగించండి. నజరేయుడైన యేసయ్య, ఎవరైతే నిరుద్యోగంలో ఉన్నారో వారికి ఉద్యోగములు దయచేయండి. ప్రతి ఒక్కరిని మహాజనముల వలె ఆశీర్వదించండి. అవును, ఇసుక వలె, అవును ప్రభువా, నీవు వారికి మాంసమును నువ్వు పెట్టి ఉన్నావయ్యా. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలకు ఇదిగో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా వారిని ఐశ్వర్యముతో, ఆరోగ్యముతో, దీర్ఘాయువుతో, పరిశుద్ధతతో వారిని నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.